హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతీ రాజు వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా వడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని ఊర్లలో చనా దాల్ వడ అని కూడా అంటూ ఉంటారు. సో ఫస్ట్ మంచినపప్పు ఒక కప్పు తీసుకున్న తర్వాత 2 అవర్స్ నానబెట్టాను అన్నమాట. బాగా కడిగి నానబెట్టుకోవాలి. సో 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం లేకపోతే ఉడుకు నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని బాయిల్ చేసుకొని కూడా మీరు నానబెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది, ఎందుకంటే బాయిల్ వాటర్ వేస్తాం కదా అందుకు. సో ఇలా నేను 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ వేసుకున్నాను. మసాలా వడ కదా, కొంచెం బరకగా పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది. సో నేను ఇలా కన్సిస్టెంటీలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొంచెం సోంపు, కొంచెం సాల్టు, తగినంత సాల్టు, కరివేపాకు, కొంచెం తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మసాలా చెక్క, ధనియాల పొడి, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి వడలు క్రిస్పీగా. మిక్స్ చేసే దాన్ని బట్టే ఉంటుంది మనం వడలు వేయడం. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వడలు వస్తాయి అన్నమాట. సో ఈ మిశ్రమాన్ని మనం కొంత భాగంని కొంచెంగా తీసుకోవాలి. సో కొంచెం తీసుకొని ఒక బంతిలాగా చేసుకొని, మనం అరచేతిలో ఉంది కదా, అరచేతిని పెట్టుకొని కొంచెం అలా ప్రెస్ చేశారంటే చాలు, మనకి ఆ వడ అనేది రౌండ్ షేప్లో వస్తుంది, చాలా చక్కగా వస్తుంది అన్నమాట. సో అది మన కుడి చేతి ఉంది కదా, అక్కడ కొంచెం అలా ప్రెస్ చేశారంటే అరచేతిలో ఈ విధంగా మీకు వడ అనేది వస్తుంది. కొంచెం స్టార్టింగ్లో చేసే వాళ్ళంటే మీరు ఇలాగా ప్లేట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరు ఒక్కొక్క వడ చేసుకొని నూనె కాగిన తర్వాత ఆ నూనెలో మీరు ఒక్కొక్కటి వేసుకోవచ్చు. నేనైతే ఇలా అంటే అన్నీ ఒకేసారి చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు నేను వడలు అంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వడలుగా వేసుకున్నాను. మీరు లో ఫ్లేమ్లోనే వడలు అనేది వేయించుకోవాలి. అప్పుడే లోపల అనేది బాగా ఉడుకుతుంది, బయట చాలా క్రిస్పీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంది. సో మీరు మిశ్రమాన్ని అంటే స్లోగా పెట్టుకొని ఇలా చేస్తూనండి. చూడండి బ్రౌన్గా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా అన్నమాట మసాలా వడలు ఎంత బాగా వచ్చాయంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. మనం ఇప్పుడు చిల్లుల గరిటితో అలా ఇలా ఒకసారి తిప్పుకొని అంతే సర్వ్ చేసామంటే సూపర్గా ఉంటుంది. ఈ మసాలా వడలు సాసు లేదా కొబ్బరి చట్నీతో, లేదంటే కారం చట్నీతో కూడా భలే ఉంటుంది. చికెన్ పులుసులో కూడా భలే ఉంటుంది, లేదంటే నార్మల్ పులుసు కూడా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.